కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని పట్టణంలోని బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ జీకే అరుణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న 5 DAలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. SLBCలో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి అంటే ₹1 కూడా ట్యాక్స్ లేకుండా వారి మధ్యతరగతి కుటుంబాలని అనేక మంది కూడా ఇవాళ ప్రతి ఒక్కరు ఈ బడ్జెట్ ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎవరు ఊహించలేదు. అందరూ అనుకున్నారు ఇంతకు 7 లక్షలు దాకుంది, 8 చేస్తాం 9 చేస్తాం అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా వాళ్ళందరి యొక్క మధ్యతరగతి వాళ్ళు తీవ్ర కష్టాల్లో ఉన్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, వారితో తోడు నిలవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో వారు ప్రవేశించినటువంటి బడ్జెట్ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందని చెప్పడానికి ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా చాలా మంది దీంట్లో ఆ పనిలోకి వస్తారు. అది ఉద్యోగస్తులు అందరూ ఆ పనిలోకి వస్తారు. లక్షలో ఆదాయం మధ్యతరగతి కుటుంబాలని గ్రాడ్యుయేట్స్ ఎంతో మంది ఆ కుటుంబాలలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఆ యొక్క పనిలోకి వస్తారు. ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఆహర్నిశలు ఆరాటపడుతూ ప్రజలే ఈ యొక్క భారతదేశం యొక్క భవిష్యత్తుని భావించినటువంటి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిచిన తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి, ఇక్కడ కూడా డబ్ల్యూఎన్ సర్కార్ రావాలి, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయి. డబ్ల్యూఎన్ సర్కార్తో హర్యానా ఎన్నికల్లో కానీ, మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా విజయదుందుకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణలో ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం కోసం ఈ ఎన్నికలు ఒక మార్గనిర్దేశకాన్ని మార్గదర్శకాన్ని సూచించేటటువంటి విధంగా మరి విద్యావంతులు అందరూ కూడా ఉపాధ్యాయులు, విద్యావంతులు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి గారిని, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మొహమ్మద్ గారిని మరి భారీ మెజార్టీలో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లందరూ కూడా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎన్నికల ద్వారా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యొక్క ఆకాంక్ష ప్రజలు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తేవాలి, వీళ్ళని చూసాం వాళ్ళని చూసాం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మరి మీరు కూడా అదే ఆకాంక్షను వెలుగుస్తూ ఎన్నికల్లో విజయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మీడియా ద్వారా. ధన్యవాదాలు. వాళ్ళు మేము టీచర్ ఎమ్మెల్సీలకు క్యాండిడేట్ని పెట్టలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో ఎవరు నిలబడిన వారికి మద్దతు ఇస్తున్నారు. ఒక పక్క SLBC టన్నెల్లో 3 రోజులకి ఈ రోజు వాళ్ళు ఎదుర్కొని పోయి ఇప్పటిదాకా లోపల మనని ఐడెంటిఫై చేయలేకపోయింది. వాళ్ళ యొక్క పరిస్థితిని NDRF, SDRF వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా
ఇప్పటిదాకా వారి ఆచూకీ ఏది కూడా తెలుసుకోలేకపోయింది. ఓ పక్క ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి సంఘటన ద్వారా అదృష్టవశాత్తు 42 మంది బయటపడ్డారు. ఇంకా వీళ్ళు పాట మార్చుకుంటలేదు. 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా మోసం చేస్తే ఇంకా మార్చలేదు. వాళ్ళ వ్యవహారం మాటల తీరు మార్చుకోవాలి, మాటల పద్ధతి మార్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి లాగా మాట్లాడడం నేర్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఇంకా హోదా తగినట్టు మాట్లాడతలేదు. ఇంకా చూస్తుంటాం తన హోదా తగినట్టు మాట్లాడడం నేర్చుకొని ఆ పదవికి నిండుతనాన్ని ఫస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం, నిండుదనం తేవాలి ముఖ్యమంత్రి పదవి. రాజకీయాలు ఎవరైనా రాజకీయాలు చేస్తాం, రాజకీయాలు చేస్తాం, రాజకీయాలు మాట్లాడాలి.